బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నల్గొండలో బీఆర్ఎస్వి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వి ముఖ్య నాయకుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా 16 నెలల రేవంత్ రెడ్డి ధృతరాష్ట్రుని పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ లోకమంతా కదిలి రావాలని, తెలంగాణకు నాడైనా నేడైనా కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని అన్నారు. సభకు స్వచ్ఛందంగా తరలి రావడానికి రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా నాయకులు నోముల క్రాంతి కుమార్, జనంపల్లి ప్రేమ్ కుమార్, గంట కిరణ్, కట్టెబోయిన నవీన్, తవిటి నాగరాజు, రాపోలు సాయి, ఇట్టమల్లె సంజయ్, రాజు యాదవ్, సింగరి శివకుమార్, గజ్జి నాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అడగకుండానే తెలంగాణ బాగోదలిసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు. మరి ముఖ్యంగా ఈరోజు గత 16 నెలలుగా ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా మరి పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈరోజు ఈ గులాబీ జెండా పెట్టి 25 సంవత్సరాల అయిన సందర్భంగా రజకోత్సవ సభ ఏదైతే వరంగల్ ఎలక్కూరుతో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజకోత్సవ సభకు అందరూ విద్యార్థులు మరి యువకులు అందరూ పెద్ద ఎత్తున యువత అందరూ కూడా తరలి వచ్చి వేలాదిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన విద్యార్థులను యువత అందరూ కోరుతున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలన గొప్పలు చెప్పుకుని కానీ ప్రజాపాలన కాదు నిర్బంధాల పాలన అని చెప్పేసి దగా పాలన చెప్పేసి ఒక్క హామీ కూడా ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఎగవేతల రేవంత్ రెడ్డి గారు ఈరోజు పేరు పొందిన తప్ప కానీ ఒక పరిపాలన దక్షకులను తెలంగాణ రాష్ట్రానికి సాధించిన అయితే తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలియకుండా తనను దాచుకోవడానికి ముందు ప్రయాటిస్తుంది తప్ప కానీ ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి చేసిన దాఖలు గతంలో కేసీఆర్ గారు చేసిన దాఖలే ఉన్నాయి. కేసీఆర్ గారే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మళ్ళీ కేసీఆర్ కావాలి, మళ్ళీ గులాబీ జెండే కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు. అది నిన్న మన స్పష్టమైంది. మనందరం కూడా ఒక క్రమశిక్షమైన కార్యకర్తగా క్రమశిక్షమైన పౌరులుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రజకోత్సవ సభకు వెళ్ళి విజయవంతం చేసిన సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సభను లక్షాదిగా వేలాదిగా విద్యార్థులు నియోజకవర్గ అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే తెలంగాణ 25 ఏళ్ల రజతోత్సవ సభని విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజు గారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయాలంటే విద్యార్థులు మమేకమై విద్యార్థులు అందరూ కాలేజీలను కాంచి గల్లీ కానించి చెప్పి అందరినీ విజయవంతం చేయడం కోసం అందరూ కృషి చేయాలని తెలియజేస్తారు.